రోహిణి కుట్రలో ఇరుక్కున్న ప్రభావతిని వదిలేసి మీనా బాలుతో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మీనాని ప్రతిరోజు ఫాలో అవుతున్న వాడు సరాసరి ఇంటికే వచ్చేస్తాడు. ఇంకా చీర పువ్వులు స్వీట్లు తీసుకుని బాలు ఇచ్చిన సలహాతో ఇంటికి వచ్చేసేసరికి ఇంకా ఇంటి దగ్గర సత్యం, శృతి, రవి అలాగే మీనా వీళ్ళ నలుగురు బిత్తరపోతారు. ఏంటి మీరంతా అలా షాక్ అయ్యారు? నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా, తను నా అమ్మాయి కాదు నా కోడలు అనేసరికి ఏంటి మావయ్య జోక్ చేస్తున్నారా అంటూ వాడు వెటకారంగా మాట్లాడతారు. అమ్మ మీనా, ముందు మీ ఆయనకి ఫోన్ చేయి, ఫోన్ చేస్తే వీడేంటో వీడి వేషాలేంటో అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇంకా సత్యం చెప్పడంతో సరే మావయ్య అంటూ వెళ్ళి మీనా అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి వాడు సరాసరి ఇంటికే వచ్చేసాడా, ఇప్పుడే వస్తున్నాను మీనా అని చెప్పి బాలు కాస్త దగ్గరలోనే ఉండడంతో గబగబా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి హాయ్ లవ్ గురు, నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనేసరికి నేను ప్రేమించిన అమ్మాయి తనే కదా, అందుకే వాళ్ళ నాన్నని అడగడానికి వచ్చాను అనేసరికి ఏంట్రా బాలు ఏంటిదంతా, ఏంటన్నయ్యా ఏంటి వీడు నీకు ముందే తెలుసా అని చెప్పి ఇంకా ఇటు రవి అడుగుతాడు, అటు సత్యం అడుగుతాడు. అడిగేసరికి వీడు మన నవీన్ వాళ్ళ తమ్ముడు అనగానే అన్న ఈ తెన్నే నిన్ను ఇష్టపడ్డాను అనగానే ఒరే అది నీకు వదినవుద్ది, తను నా భార్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురళి. ఏంటి తను నీ వైఫా అని చెప్పనగానే అవును నేను వాళ్ళ ఆవిడ్నే అని చెప్పి మీనా అనేసరికి సారీ వదిన, సారీ చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది, నేను మీకు పెళ్ళి కాలేదు అనుకుని నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకు పెళ్ళయిందన్న విషయం మీ వైఫ్ అన్న విషయం నాకు తెలియదు అనేసరికి ఏంటి కళ్ళు కనిపించట్లేదా, కాళ్ళక మెట్లు మెడలో పసుపు తాడు ఉంది కదా మాత్రం కళ్ళు కనిపించవా ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకున్నాను, ఆ ప్రకారమే మిమ్మల్ని చూసానే తప్ప మీరు నాకు కనిపించడంతో నాకు ప్రమోషన్ వచ్చి ఇంక్రిమెంట్ వచ్చిందన్న సంతోషంలో మీకు పెళ్ళయిందో లేదో అన్నది నేను చూసుకోలేదు, సారీ అండి, సారీ అన్నా, సారీ అని అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా నవ్వుకుంటుంటారు. ఏంటి నవ్వుకుంటున్నారు అనగానే అది ఏమీ లేదులే, నా దిష్టిబొమ్మ గురించే నవ్వుతున్నారా ఏంటి అనగానే అవును ప్రభావతమ్మ దిష్టిబొమ్మ సేల్స్ ఎలా ఉన్నాయి అంటూ ఇంకా బాలు మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఒరే అంటూ ప్రభావతి కాస్త కేకలు వేస్తుంది. వేసేసరికి ఇంకా అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు. ఇంకా సత్యం ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఇంట్లో కూర్చుని ఉండగా అప్పుడే రోహిణి వస్తుంది. రోహిణి వచ్చేసరికి ఏంటంటే ఒక్కరే ఉన్నారేంటి, మీనా లేదా ఏంటి, కాఫీ పెట్టడానికి అడుగుతామని వంటగది దగ్గరికి వెళ్తే వంటగదిలో మీనా కనిపించలేదు, బయట స్కూటీ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది అనగానే ఎక్కడికి వెళ్తుంది, ఊరి మీద తిరగడానికి వెళ్తుంది, ఎందుకంటే ఆవిడ గారు కొత్తగా కళ్యాణ మండపాలు డెకరేషన్కి ఒప్పుకుంది కదా అందుకు వాటి కోసం వెళ్తుంది అనేసరికి అవునా ఆంటీ, అంటే మీరు కాఫీ కూడా తాగలేదా, ఇంకెక్కడ కాఫీ, ఉదయాన్నే వెళ్ళింది ఆ టిఫిన్ ఏదో టేబుల్ మీద పడేసి కాఫీ లేదు టీ లేదు అని చెప్పాను కానీ ఉండండి ఆంటీ నేను పెట్టి తీసుకొస్తాను మీకు నాకు అని చెప్పి రోహిణి కాస్త వంటగదిలోకి వెళ్ళి ఇదే సరైన అవకాశం, మీనా బాలులని ఇంట్లోంచి బయటికి పంపించేయడానికి ఇప్పుడు అత్తయ్యని వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని రోహిణి ఆలోచించుకుని కాఫీ పెట్టి తీసుకొచ్చి ఏంటంటే మీరు అలా చూస్తూ వదిలేస్తున్నారు, మీనా ఇష్టం వచ్చినట్టల్లా బయటికి వెళ్ళి డెకరేషన్లు అవి ఇవి అంటే మీనా అలా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని లెక్క చేస్తుందా, ఎప్పటికే మీకు ఎదురు సమాధానం చెప్పేస్తుంది, ఉండి కొలది నేను ఏం చేయనో మీరే చేసుకోండి, పనంతా మీ మీదే వదిలేసి వెళ్ళిపోతే అప్పుడేంటి పరిస్థితి ఆంటీ, అయినా మీరు మీనా గురించి ఆలోచించట్లేదు, మీనా ఎంత
పొగరగా సమాధానం చెప్తుంది. అప్పుడు మీనాకు పూలబండి తీసేస్తే బాలు స్కూటీ కొనిచ్చాడు. ఇప్పుడు ఆ స్కూటీ నడుపుకుంటూ అందరి ఇళ్ళకి వెళ్ళి పువ్వులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు డెకరేషన్లు కూడా చేస్తుందా? డెకరేషన్లో బాగా డబ్బులు మిగులుతాయి ఆంటీ. అలా డెకరేషన్లు చేస్తే గొప్పదైపోయిందనుకోండి, ఇంకా మిమ్మల్ని అసలు లెక్కే చేయదు. ఇప్పటికే మీరంటే అస్సలు గౌరవం లేదు. నేనైతే మిమ్మల్ని ఎంతో గౌరవించి ఎంతో ప్రేమగా చూసుకుంటాను. తను డెకరేషన్లు చేసినవి ఎప్పుడైనా మీకు ₹1 తీసుకొచ్చి ఇచ్చిందా? అయ్యో అత్తయ్య గారికి ఏమైనా ఖర్చులుంటాయేమో, ఇస్తే బాగుంటుందేమో అన్నది ఏమైనా ఉందా? అలా ఏమీ ఉండదు. అసలు మీనా ఏ రకంగా ఉంటుందో మీకేమైనా తెలుస్తుందా ఆంటీ? ఇలా ఉండే మీనాను మీరు పట్టించుకోకుండా వదిలేస్తారా ఆంటీ అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు శృతి అని చెప్పాను, రోహిణి అని చెప్పనేసరికి, ఏం చేయమంటావేంటి అని అంటారేంటి ఆంటీ? మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయకపోతే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా మీనాని కంట్రోల్లో పెట్టాలి. ముందు ఆ డెకరేషన్ ఆర్డర్ ఉండకుండా చెయ్యండి అనగానే, డెకరేషన్ ఆర్డర్ రేపో ఎల్లుండో అనుకుంటా ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చేయాల్సింది. అవునా ఆంటీ? అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఆంటీ. మాట్లాడి వాళ్ళకి మీనాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని మీనా నుంచి ఆర్డర్ తీసేసుకోమనండి. అప్పుడే మీనా పొగరు అనుగుతుంది. తనకు మొదటే ఇలా జరిగింది కాబట్టి ఇక మీదట కూడా మీనా ఆర్డర్స్ ఏమన్నా వచ్చినా కానీ ఒప్పుకోకుండా ఉంటుంది. అప్పుడే తనను మీరు కంట్రోల్లో పెట్టగలుగుతారా ఆంటీ? లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది అని చెప్పి రోహిణి కాస్త ప్రభావతికి బాగా ఎక్కిస్తుంది. ఎక్కించేసరికి ప్రభావతి, సరే ఇప్పుడే వెళ్తాను. ఏంటి కళ్యాణ మండపం ఏమని చెప్పింది అనగానే, పలానా కళ్యాణ మండపం ఆంటీ అని చెప్పాను. కానీ సరే అని ఇంకా రోహిణి కాస్త ప్రభావతి కాస్త అక్కడికి వెళ్తుంది. నమస్కారం అండి అనేసరికి, ఎవరమ్మా నువ్వు అనగానే, మీరు మీనా అనే అమ్మాయికి డెకరేషన్కి ఇచ్చారు కదా, ఆ అమ్మాయి అస్సలు బాగా చేయదు. ఇంతకుముందు మాకు ఒక డెకరేషన్ చేసింది, తను బాగా చేయలేదు. అలాంటి వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎంకరేజ్ చేయకూడదు కదా. ముందు అర్జెంటుగా తన దగ్గర ఉన్న ఆర్డర్ తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఫంక్షన్కి సరైన సమయానికి డెకరేషన్ చేసి ఇస్తుంది. లేదంటే తర్వాత మీకే మాట వస్తుంది, తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఎలా వచ్చి చెప్పింది? అయినా ఈ అమ్మాయి ఏమో ఇదే మొదటి ఆర్డరు అని చెప్పింది, వాళ్ళేమో ఆల్రెడీ తీసుకుందని చెప్పారు. అయినా ఓనర్ గారు చెప్పిన దాన్ని బట్టి మీనా మంచిగానే చేస్తుంది, తన మీద నమ్మకంతో ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు కదా, ఎందుకు ఈవిడ ఇలా చెప్తుంది? అయినా మీనా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా అతను కాస్త మీనాకి ఫోన్ చేస్తాడు. మీనాకి ఫోన్ చేసేసరికి మీనా అప్పుడే పువ్వులు ఎవరికో ఇవ్వడానికి వెళ్ళి పువ్వులు ఇచ్చేసి బండి మీద ఉంటుంది. బండి మీద ఉండడంతో ఫోన్ చూసుకోదు. ఫోన్ చూసుకోకుండానే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఆయన మళ్ళీ చేస్తారు. అప్పుడే సత్యం వచ్చి కూర్చుంటాడు. కూర్చునేసరికి, అమ్మ మీనా టీ ఇస్తావమ్మా అనగానే, అలాగే మామయ్య అని చెప్పి ఇంకా టీ పెట్టడానికి వెళ్తుంది మీనా. వెళ్ళేసరికి అతను మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో ఈయనేంటి మళ్ళీ చేశారు అని ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంది. అమ్మ మీనా అని చెప్పాను కానీ, చెప్పండి అనేసరికి, అమ్మ మీనా నీ గురించి ఎవరో ఒక ఆవిడ చెప్పడానికి వచ్చారమ్మా. ఆవిడకట ఇంతకు ముందు నువ్వు ఇలాగే ఆర్డర్ తీసుకుని సరిగ్గా చేయలేదంట. అందుకని ఆవిడ మా దగ్గరికి వచ్చి, ఆ అమ్మాయికి ఆర్డర్ ఇవ్వకండి, ఆ అమ్మాయి సరిగ్గా చెయ్యదు, ఆ అమ్మాయికి ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసేయండి, ఆ అమ్మాయికి సరిగ్గా చేయడం రాదు అంటూ చెప్పుకొచ్చిందమ్మా. కానీ మా ఓనర్ గారు నీ మీద పూర్తి నమ్మకం ఉంచారు. అందుకోసమనే నీ మీద పూర్తి నమ్మకం ఉండడం వల్లే నేను నీకు ఇచ్చిన ఆర్డర్ని నేనే క్యాన్సిల్ చేయకుండా నీకు అవకాశం ఇస్తున్నాను. ఎవరు ఇలాంటివి ఎదిగేటప్పుడు ఇలాంటి బురద చల్లడం కామను. నువ్వు ఇది ఫస్ట్ అవకాశం అని నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు ఆతృతగా చెప్పిందంతా నాకు గుర్తుందమ్మా. అందుకే అంటున్నాను, ఇలాంటి అవకాశం నీకు ఇచ్చాను, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి ఇంకా ఈ మాటలన్నీ ఫోన్ స్పీకర్లోనే ఉన్నాయి కదా. స్పీకర్లోనే ఉండేసరికి సత్యం మాటలన్నీ వింటాడు. వినడంతో, ఇంతకీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందండి అనగానే, ఇలా ఉంది అంటూ ఇంకా పోలికలు చెప్తుంది. పోలికలు అవతలతను చెప్తాడు. చెప్పడంతో, అవునా
అయితే ఆవిడ ఎవరో అర్థమైందిలేండి. సరేనండి, చాలా థ్యాంక్స్ అండి. నా మీద పూర్తి నమ్మకం ఉంచి మీరు ఈ ఆర్డర్ నాకు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఇంకా మీనా కాస్త ఫోన్ పెట్టేసి ఇలా వెనక్కి తిరిగేసరికి ఎవరనుకుంటున్నావమ్మా మీనా అనగాని, ఎవరో లేరులే మామయ్య. సరే, ఎవరో గిట్టని వాళ్ళు ఇచ్చుంటారు అనగాని నాకు అర్థమైందమ్మా ఆ మనిషి ఎవరో అనుకుంటూ టీ తాగుతూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి అక్కడ కాల్చింది కదా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి ప్రభావతి అలా ఇంటికి రావడంతో ఎక్కడికి వెళ్ళావు ప్రభా అంటూ సత్యం నిలదీస్తాడు. నేను పని మీద బయటికి వెళ్ళానండి. కామాక్షి నేను బయటికి వెళ్ళాము అనగానే, అవునా అమ్మ మీనా, కామాక్షికి ఫోన్ చెయ్యి అనేసరికి, ఇప్పుడు కామాక్షికి ఎందుకు అనగానే, కామాక్షి నువ్వే కదా బయటికి వెళ్ళారు, మరి కామాక్షికి ఫోన్ చేసి అడగాలి కదా, ఫోన్ చేయమ్మ మీనా అని చెప్పనేసరికి కామాక్షికి ఫోన్ చేస్తారు. చేయడంతో, అమ్మ కామాక్షి నువ్వు ప్రభావతి బయటికి వెళ్ళారా అని చెప్పాను. కానీ లేదన్నయ్య, నేను అసలు ఊళ్ళోనే లేను, నేను నిన్ననే ఊరొచ్చాను. మా అత్తగారికి బొంట్లో బాగోలేదంటే రంగా వెళ్ళి చూసి రమ్మంటే వచ్చానన్నయ్య అని చెప్పాయి. ఇంకా కామాక్షి చెప్పేసరికి, సరేనమ్మా కామాక్షి ఉంటాను అని పెట్టేస్తాడు ఫోను. పెట్టేసేసరికి, ఏంటి ప్రభా నువ్వెక్కడికి వెళ్ళావో నేను చెప్పనా, కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి మీనాకి ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పడానికి వెళ్ళావు అంతే కదా అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అది నేనెందుకు వెళ్తాను అనగానే, చూడు ప్రభా, ఆయన ఫోన్ చేసి చెప్పారు, నువ్వేమో కామాక్షితో వెళ్ళానని చెప్పావు, కామాక్షి ఏమో నేను ఊళ్ళోనే లేను అని చెప్పింది. ఎన్ని అబద్ధాలు ఆడతావు ప్రభా, అసలు నువ్వు మనిషివేనా, అసలు వీళ్ళని ఎదగనిస్తావా, వీళ్ళని బ్రతకనిస్తావా? మీనా నీకేమన్యాయం చేసింది? మీనా తన పని తను చేసుకుంటూనే ఏదో గుర్తింపు కోసం కష్టపడి పని చేసుకుంటుంది. తనేమన్నా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటుందా? లేదు కదా, తన పని తను చేసుకుంటుంది కదా. మరి అలా తను చేసుకున్న తనని ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు, ఎందుకు నువ్వు బాధ పెట్టాలని చూస్తున్నావు? అసలు నీకు కొంచెమైనా బొర్రుందా ప్రభా, కొంచెమైనా ఆలోచించగలుగుతున్నావా? అసలు అలా ఎలా చేయాలనుకుంటున్నావు ప్రభా, నాకు అర్థం కాక అడుగుతాను. నువ్వు ప్రతిసారి వీళ్ళని ఇలాగే అనగ తొక్కాలని చూస్తావా? వాళ్ళు నీకేమన్యాయం చేశారు అంటూ సత్యం మాట్లాడేసరికి, అది కాదండి అనగానే ఈలోపు మిగిలిన వాళ్ళంతా కూడా వస్తారు. వచ్చేసరికి, ఏమైంది నాన్న, ఏం జరిగింది? మీనాకి పోల్ ఆర్డర్ వచ్చింది కదా డెకరేషన్ కోసం, అది ప్రభావతి కాస్త వెళ్ళి మీ అమ్మాయి సరిగ్గా చెయ్యదు, ఆ అమ్మాయికి సరిగ్గా చేయడం రాదు, ఇంతకు ముందు ఒకసారి మేము ఇలాగే ఆర్డర్ ఇస్తే తను ఇంట్లోకి ఆర్డర్ ఇస్తే తను పట్టించుకోకుండా సరిగ్గా చెయ్యలేదు, మాకు చెడ్డ పేరు వచ్చింది అంటూ చెప్పిందంట. ఆ ఓనర్ తన మీద నమ్మకంతో ఫోన్ చేసి చెప్పాడు. ఇంతకీ చెప్పిన ఆవిడ ఎలా ఉంది ఏంటి అని వివరాలు అడిగితే అసలు విషయం తెలిసింది. ఇదంతా చేసింది మీ అమ్మ ప్రభావతి అని చెప్పనేసరికి, ఏంటమ్మా ప్రభావతమ్మ, నా భార్య ఎదగడం నువ్వు చూసి ఓర్వలేకపోతున్నావా? నా భార్య కష్టపడి పని చేసి ఏదో ఫ్లవర్ డెకరేషన్స్ అవి చేసుకుంటుంటే నువ్వు చూసి ఓర్వలేకపోతున్నావా? నీకేమైనా పని చెప్పిందా, నిన్నేమైనా పని చేయమందా? తను ఇంట్లో పని చేసుకుంటూనే కదా తను మిగిలిన పని అంతా చూస్తుంది. అంతే తప్ప తనని ఎందుకు తప్పు పడుతున్నావు, తనని ఎందుకు బాధ పెడుతున్నావు అంటూ మాట్లాడేసరికి, అది కాదండి అనగానే, బాలు ఒక్క క్షణం కూడా మనం ఇంట్లో ఉండొద్దురా. మీనాని నిన్ను చూసి మీ అమ్మ ఓర్వలేదు. కన్న తల్లి కదా కొడుకు మీద కోడల మీద ప్రేమ చూపించకపోగా పైగా మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతుంది, కుళ్ళుకుంటుంది. ఇలాంటి దాని చూపు అస్సలు మీ మీద పడకూడదు. మనం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు. ఈ ఇంట్లో నువ్వే ఉండు, నువ్వే ఏడు, మేము ఇంట్లో ఉండము. మీనా బాలులు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి పంపించేయడానికి నాకు మనసొప్పదు. అయినా వాడు ఎన్ని కష్టాలైనా సరే ఇక్కడే ఉండి పడతాడు. నా కోసమే కదా వాడు ఇక్కడ ఉంటానంటున్నాడు. అలాగే స్వార్థంగా నేను మీతో కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అని ఆలోచిస్తే వాడిని ఎదగనివ్వవు, మీనాని కూడా గొప్పగా బ్రతకనివ్వవు. అందుకే ఇంకిక్కడ మేము ఉండదలుచుకోలేదు. నువ్వే ఉండి ఇల్లంతా నువ్వే చూసుకో. మీనా బాలుని తీసుకొని నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను.
వాళ్ళతోనే నా సంతోషం అనుకుంటాను అని చెప్పి ఇంకా సత్యం కాస్త గబగబా పైకెళ్ళి బ్యాగ్ సర్దుకుంటాడు. ఒరే బాలు, నువ్వు కూడా బ్యాగ్ సర్దుకుని రారా అని చెప్పాను. కానీ ఇంకా మీనా బాలు కూడా ఇద్దరు పైకెళ్ళి బ్యాగ్స్ తీసుకుంటారు. నాన్న ఒక్క నిమిషం చెప్పేది వినండి నాన్న అనగాని, ఏం వినాలరా? మీ అమ్మలో మార్పు వస్తుందంటే నేను ఎప్పటికీ నమ్మనురా. మీనా ఏదో తన కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఏదో తాపత్రయపడుతుంటే మీ అమ్మ మాత్రం అది చూసి వారవలేకపోతుంది. ఇంకా ఇక్కడ ఉండడం అనవసరంరా, నేను వెళ్తాను. ఉంటే మీరు ఉండండి, లేదా వాళ్ళిద్దరితో కలిసి ఈవిడి ఇంట్లోనే కట్టుకుని ఏడుస్తుంది. నేను వెళ్తున్నాను. ఒరే బాలు, వెళ్ళి బ్యాగులు తెచ్చుకోండి అనగానే సరే నాన్న అని చెప్పి మీనా బాలు ఇద్దరూ పైకెళ్ళి, ఏంటండి మామయ్య గారికి ఎందుకంత ఆవేశం అని చెప్పాను. కానీ వద్దులే మీనా, వదిలేసే. నాన్నే ఇంట్లోంచి వెళ్దామంటున్నాడు కదా, నీకు ఇది మంచి అవకాశమనే అనుకోవాలి. నాన్న ఇక్కడ ఉండలేడు. అమ్మలో మార్పు వస్తుందని అనుకోవడం కష్టం. అసలు ఎందుకు అలా చేయాలి? తను ఈ రకంగా చేస్తే నాన్న బాధపడడా? ప్రతి క్షణం నాన్నను బాధ పెడుతూ అవమానిస్తూనే ఉంది. ఏ నిర్ణయమైనా సరే తను సొంతంగా తీసుకోవడమే చేస్తూ వచ్చింది. నాన్న ఎంత బాధపడతాడు? అయినా అమ్మకి ఇలా జరగాల్సిందే అంటూ ఇంకా బాలు కాస్త బ్యాగులు సర్దుకుని కిందకి వస్తారు. కిందకి వచ్చేసరికి, నాన్న మీరు వెళ్ళొద్దు నాన్న అంటూ మనోజు రవి అనేసరికి, వద్దురా, నేను ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎవ్వరికీ అవసరం లేదు, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా సత్యం ఇటు మీనా బాలు ముగ్గురు కూడా బ్యాగ్స్తో పాటు ఇంట్లోంచి బయటికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ప్రభావతి, ఇంకెప్పుడు ఇలా చెయ్యనండి, ఇంకెప్పుడు మీనాకు వచ్చే అవకాశాలు చెడగొట్టను, అసలు నేను ఇలా ఆలోచించను, అసలు ప్లీజ్ అండి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను, మీరు లేకపోతే నేను ఏమైపోవాలి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను అంటున్నాను కదా, ప్లీజ్ అండి అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా బ్రతిమాలుతూ ఉంది? ఆ బాలు వాళ్ళు ఇక్కడ ఉంటే ఏదో ఒక రోజు నిజాన్ని బయట పెట్టేస్తారు అని నేను భయపడి చేస్తుంటే ఈవిడేంటి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వచ్చు కదా, ఆపేస్తుంది. ఈవిడ మాటలు విని వీళ్ళు ఆగిపోతే మళ్ళీ నాకే ముప్పు అని చెప్పి రోహిణి కాస్త మనసులో అనుకుంటుంది. ప్లీజ్ అండి వెళ్ళొద్దండి అంటూ ఇంకా చేతులు జోడించి క్షమాపణ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వద్దు ప్రభా, నీలో మార్పు రాదు, నువ్వు ఎప్పటికీ మారవు. మీనా బాలు ఎదుగుతుంటే చూసి వార్వలేవు. నీ వార్వలేని తనంతో నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ప్రతి క్షణం నరకంలా అనిపిస్తుంది. ఇలాంటి దాన్న నేను పెళ్లి చేసుకుంది, గత 25 సంవత్సరాలుగా ఇలాంటి దాంతోనా నేను కాపురం చేస్తుంది అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నీలో స్వార్థం ఉందని తెలుసు, కానీ ఎంత స్వార్థంగా నువ్వు ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు ప్రభా. వద్దు, నీలో మార్పు రాదు అంటూ ఇంకా సత్యం, పదరా బాలు, ఏంటి ఇక్కడ నుంచి సోద్యం చూస్తున్నావు, పద, అదంతే అలానే వాగుతుంది, అది మారుతుందనుకుంటున్నావా? కుక్క తోక వల్ల దాని బుద్ధి మారదు. వంకర తీసినప్పుడు స్ట్రైట్గానే కనిపిస్తుంది, కానీ మళ్ళీ దాని బుద్ధి అంతే. నువ్వు మీనా ఎదుగుతూ ఉంటే తను చూసి వారవలేదు, తను ఎప్పటికీ తట్టుకోలేదు. ఎప్పటికీ దానికి ఇష్టం లేని కొడుకు కోడలుగానే మీరు ఉంటారు, దానిలో ఎలాంటి మార్పు రాదు అని చెప్పి ఇంకా సత్యం పద వెళ్దామని చెప్పి సత్యం కాస్త వెళ్ళబోయేసరికి ప్రభావతి అడ్డుగా వచ్చేసి, ప్లీజ్ అండి వెళ్ళొద్దండి, మీరు లేకపోతే నేను ఇంట్లో ఉండలేను, దయచేసి వినండి అంటూ ఇంకా చేతులు జోడించేసరికి, అమ్మ అంతలా బ్రతిమాలుతుంది కదా నాన్న, వెళ్ళొద్దు అని అంటుంది కదా, మారతాను అంటుంది కదా అని, కానీ దానిలో మార్పు వస్తుందా? చిచి, దానిలో మార్పే రాదు. ఇది ఇప్పటికిప్పుడు మాట్లాడే మనిషి, తర్వాత మళ్ళీ దాని మాట మారిపోతుంది, మాట తీరు మొత్తం మారిపోతుంది. అది ఎప్పటికీ మారదు బాలు, ఎందుకు దాని గురించి ఆలోచించడం అంటూ సత్యం అనేసరికి, ప్లీజ్ మావయ్య, అత్తయ్య అంతలా బాధపడుతున్నారు కదా, మారతాను, ఇంకెప్పుడు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను అని చెప్తున్నారు కదా, ప్లీజ్ మావయ్య, ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా ప్లీజ్ అండి దయచేసి వదిలేండి అని ప్రభావతి కాస్త సత్యం కాళ్ళు పట్టుకుంటుంది. చూడు ప్రభా, ఇదే చివరిసారి, ఇంకొకసారి నువ్వు ఎలాంటి వేషాలు వేసినా, మీనాకొచ్చే ఆర్డర్స్ ఏవైనా నువ్వు క్యాన్సిల్ చెయ్యాలని చూసినా నేను అస్సలు ఊరుకోను ప్రభా.
నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను. ఈసారి నేను వెళ్తున్న విషయం కూడా నీకు తెలీదు. నేను ఒక్కడినైనా సరే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నేను లేని ఇంట్లో మీనా బాలు ఎవ్వరు ఉండరు, అది గుర్తుపెట్టుకో. నేను ఉన్నానని వీళ్ళంతా కలిసి ఉన్నారు. నీతో కలిసి ఉండవలసిన అవసరం వీళ్ళెవ్వరికీ లేదు. నీ నోటు గురించి, నీ మాటల గురించి, నీ ప్రవర్తన గురించి అందరికీ తెలుసు కాబట్టి, నువ్వు ఎలాంటి దానివో తెలుసు కాబట్టి నీతో ఎవ్వరూ కలిసి ఉండలేరు అంటూ ఇంకా సత్యం కాస్త వార్నింగ్ ఇచ్చి పదరా బాలు లోపలికి వెళ్దామని లోపలికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది ప్రభావతి. ఇదేంటిది ఉరుమురుమి మంగళం మీద పడినట్టు వీళ్ళు వెళ్తుంటే ఆపి ఈవిడేంటి నా వంక ఇంత కోపంగా చూస్తుంది? నేను చెప్పడం వల్లే ఆర్డర్ క్యాన్సిల్ చేశాను అన్న అనుమానం వచ్చినట్టుంది ఈవిడికి. నా వల్లే ఇదంతా జరిగిందని ఈవిడి అనుకుంటున్నట్టుంది. ఇప్పుడు నన్ను ఏమంటుందో ఏంటో అనుకుంటూ రోహిణి కాస్త బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ప్రభావతి వెనకాలే వెళ్తుంది. ఒరే మనోజ్, కింద వెయిట్ చేయరా, నేను వస్తాను అనగానే, నేను కొంతసేపు పడుకుంటానమ్మా, నోరు మూసుకొని కిందకి వెళ్ళమని చెప్పానా అంటూ మాట్లాడేసరికి ఇంకా మనోజ్ కాస్త బయటికి వెళ్తాడు. వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా అని చెప్పనగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి వస్తుంది. ఇంకా రావడంతో చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి అయితే రోహిణిని. నేనేం చేశాను అత్తయ్య అనగాని, నువ్వు చెప్పడం వల్లే కదా ఈరోజు ఎంతలా జరిగింది. ఏ మీనా బాలు ఎదుగుతుంటే నువ్వు చూసి వారవలేకపోతున్నావా? నువ్వు చూసి వారవలేక నన్ను రెచ్చగొట్టి నేను వెళ్ళి పూల ఆర్డర్ చెడగొట్టేటట్టు చేశావు. అది కాస్త వాళ్ళకి తెలిసి ఇంటి నుంచి నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయే ప్రమాదం తీసుకొచ్చావు. అసలు వాళ్ళు ఎదగడం నువ్వు చూడలేక నీవు చేయలేని పని నాతో చేయించాలనుకుంటున్నావా? లేక వాళ్ళని ఇంట్లోంచి బయటికే పంపించాలన్న ప్లాన్ ఏమన్నా వేశావా అంటూ ఇక మాట్లాడేసరికి ఇదేంటిది ఈవిడ ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ, నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త తడబడుతూ ఉండేసరికి, నువ్వే చేస్తావు రోహిణి, నువ్వే చేస్తావని నా మనసు కనిపిస్తుంది. లేదంటే ఎందుకు నన్ను రెచ్చగొడతావు? అప్పుడు పూల షాపు విషయంలో కూడా అలానే చేశావు. నా చేతే పూల షాపు తీయించావు. రేపన్నా రోజున ఆ విషయం బయటకు వచ్చినా, ఇదంతా చేసింది ఆ నేనేనన్న విషయం బయటకు వచ్చినా వాళ్ళు నన్ను అస్సలు వదిలిపెట్టరు అంటూ ప్రభావతి అనేసరికి, నేనేదో మీనా మీకు విలువివ్వాలని, మీరు గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేనేదో మాట్లాడితే మీరేంటత్తయ్య నన్ను అంటున్నారు? నేనేదో తప్పు పట్టినట్టు, నేనేదో తప్పు చేస్తున్నట్టు నన్ను అంటారేంటి? నేను చెప్పింది మీ మంచి కోసమే. మీరు వినకపోతే తప్పు నాది కాదు. అయినా నేనేం తప్పు చేయలేదు. మీరు నన్ను తప్పు పడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతిని కాస్త రోహిణి అంటుంది. అనేసరికి, మరి ఎందుకే నాకు ఇలా సలహాలు ఇస్తున్నావు? ఇదే చివరిసారి, ఇంకెప్పుడు నాకు సలహాలు ఇవ్వకు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ప్రభావతి కాస్త వచ్చేస్తుంది. బాగుంది, ఈవిడేమో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నన్ను అంటుంది. అదే మీనా బాలు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటే బాగా సలహా ఇచ్చావు రోహిణి, నువ్వు ఇచ్చిన సలహా వల్ల వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానని సంతోషంగా చెప్పుండేది. మా అత్తగారు ఏ క్షణాన్న ఎలా మారుతుందో, ఎప్పటికీ ఎలా మారుతుందో ఏమీ తెలీదు. క్షణానికి ఒక రకంగా మారుతుంది. ఈ ప్లాన్ కూడా బెడ్స్ కొట్టింది. ఈ బాలు ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు నా విషయం బయట పెట్టేస్తాడేమోనని భయం వేస్తుంది. బాలు ఇంట్లో ఉండకుండా ఇంట్లోంచి బయటకు పంపించేయాలి. ఎలా పంపాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ బాలు అడ్డు తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? పైగా అమ్మ చింటూ కూడా ఈ ఊర్లోనే ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి. వాళ్ళ గురించి కూడా ఆలోచించి, బాలు మీనాల గురించి ఆలోచించి వీళ్ళ అడ్డు లేకుండా చేసుకుంటేనే నాకు ప్రమాదం ఉండదు అని చెప్పి రోహిణి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు చింటూ ఫోన్ చేసి, అమ్మ ఎక్కడున్నావు అనగానే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేస్తుంది రోహిణి అయితే. ఏమైంది చింటూ అనగానే, అమ్మకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది అమ్మమ్మ అని చెప్పనేసరికి, అమ్మ బిజీగా ఉందేమో, అస్తమాను ఫోన్ చేసి విసిగించుకు, మళ్ళీ ఇంటికి వచ్చిందంటే కోపడుతుంది అని సుగుణమ్మ కాస్త చింటూకి చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.